ముంబైలోని వాంఖడే మైదానం సాక్షిగా ఈరోజు ఒక కరేబియన్ సునామీ క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ 1 సమరంలో వెస్టిండీస్ జట్టు జింబాబ్వేను ఊచకోతకొస్తుంది. అసలే వాంఖడే స్టేడియం అంటేనే బ్యాటర్ల స్వర్గధామం. అలాంటి చోట విండీస్ హిట్టర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ప్రపంచం చూసింది. వెస్టిండీస్ ఆటగాళ్లు కేవలం క్రికెట్ ఆడలేదు, జింబాబ్వే బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని ముక్కలు చేస్తూ ఒక విధ్వంసాన్ని సృష్టించారు. సరిగ్గా 107 పరుగుల భారీ తేడాతో విండీస్ సాధించిన ఈ విజయం టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది జింబాబ్వే టీ20 చరిత్రలో ఎదుర్కొన్న అతిపెద్ద ఓటమిగా నమోదైంది. ఈ మ్యాచ్లో అసలైన సంచలనం షిమ్రాన్ హిట్మేయర్ బ్యాటింగ్ అని చెప్పాలి. హిట్మేయర్ తన బ్యాట్ను ఒక సుత్తిలా వాడుతూ జింబాబ్వే బౌలర్లను వీరబాదుడు బాది వాళ్ల గుండెల్లో గుబులు పుట్టించాడు. ఆ బాదుడు చూస్తుంటే పక్కనే ఉన్న రోమన్ పావెల్ మరియు రూదర్ఫోర్డ్లకు కూడా పూనకాలు వచ్చాయనిపించింది. హిట్మేయర్ విధ్వంసానికి తోడుగా పావెల్, రూదర్ఫోర్డ్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ విండీస్ను 254 పరుగుల ఆకాశమంత స్కోరు వద్ద నిలబెట్టింది. ఇక వెస్టిండీస్ బౌలింగ్లో గుడికేష్ మోటీ తన స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతను తీసిన 4 వికెట్లు జింబాబ్వే వెన్నెముకను విరిచాయి. వాంఖడే స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్పై సాధించిన 150 పరుగుల రికార్డు తర్వాత 107 పరుగుల ఈ విజయం రెండో అతిపెద్దదిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సూపర్ 8 గ్రూప్ 1 మ్యాచ్లు చూస్తుంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్లా అనిపిస్తున్నాయి. మొదటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 76 పరుగుల తేడాతో గెలిస్తే ఈ రోజు విండీస్ 107 పరుగుల తేడాతో గెలిచి నెట్ రన్ రేట్ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ పరిణామాలు చూస్తుంటే డిపెండింగ్ ఛాంపియన్ మరియు ఈ టోర్నీ ఆతిథ్య జట్టైన భారత్కు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఈ భారీ విజయాల వల్ల రన్ రేటు గణనీయంగా పెరగడం టీమిండియాకు ప్రమాదకరంగా మారింది. భారత్ సెమీస్కు వెళ్లాలంటే ఇప్పుడు కేవలం గెలవడమే కాదు, అసాధ్యమైన రీతిలో నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముఖ్యాంశాలు మరియు ఇండియా సెమీస్ చేరడంలో ఎదురయ్యే చిక్కుముళ్ల గురించి, ఇండియా సెమీస్ వెళ్లాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు జింబాబ్వే జట్టు టాస్ గెలిచినప్పుడు బహుశా వారు తామేదో తెలివైన పని చేశామని అనుకుని ఉంటారు. కానీ వెస్టిండీస్ విధ్వంసాన్ని చూశాక ఆ టాస్ గెలిచినందుకు వారు ఖచ్చితంగా కుమిలిపోయి ఉంటారు. తొలుత బౌలింగ్ ఎంచుకోవడం అనేది తేనెటీగల తుట్టను కదిలించడం లాంటిదని వారికి కొద్దిసేపటికే అర్థమైంది. ఆరంభంలో బ్రాండన్ కింగ్ కేవలం 9 పరుగులకే వెనుదిరగడం, కెప్టెన్ షై హోప్ 14 పరుగులకే పెవిలియన్ చేరడంతో జింబాబ్వే బౌలర్లు పండుగ చేసుకున్నారు. 54 పరుగులకే 2 వికెట్లు తీసి మ్యాచ్పై పట్టు సాధించామని వారు భ్రమపడ్డారు. కానీ ఆ సంతోషం ఉప్పెన ముందు వచ్చే ప్రశాంతత అని వారికి తెలియదు. 1 డౌన్ బ్యాటర్ షిమ్రాన్ హిట్మేయర్ మరియు రోమన్ పావెల్ క్రీజులోకి అడుగుపెట్టాక అసలు సినిమా మొదలైంది. ఈ ఇద్దరూ కలిసి జింబాబ్వే బౌలర్లను స్టేడియం నలుమూలలకి తరిమి కొట్టారు. కేవలం 52 బంతుల్లోనే 112 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మైదానంలో పరుగుల వరద పారించారు. ముఖ్యంగా హిట్మేయర్ ఆడిన ఆట తీరు చూస్తుంటే బంతిని క్రికెట్ బంతిలా కాకుండా ఫుట్బాల్లా చూస్తున్నాడా అన్న సందేహం కలిగింది. కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసి వెస్టిండీస్ తరపున టీ20 ప్రపంచ కప్లో ఫాస్టెస్ట్ 50 సాధించిన తన సొంత రికార్డును ఆయనే తిరగరాశారు. అదే సమయంలో ఈ ప్రపంచ కప్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన ఆటగాళ్లలో మార్క్రమ్తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. 250 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడిన హిట్మేయర్ 34 బంతుల్లో 7 సిక్సర్లు 7 బౌండరీల సాయంతో 85 పరుగులు చేసి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అవుటయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నికోలస్ పూరాన్ రికార్డును హిట్మేయర్ 17 సిక్సర్లతో సమం చేశాడు. హిట్మేయర్ అవుటయ్యాక రోమన్ పావెల్ బాధ్యత తీసుకుని 35 బంతుల్లో 59 పరుగులు చేసి 169 స్ట్రైక్ రేట్తో విధ్వంసం కొనసాగించాడు. వీరిద్దరి మధ్య నమోదైన 122 పరుగుల భాగస్వామ్యం టీ20 ప్రపంచ కప్లో వెస్టిండీస్ తరపున 3వ అత్యధిక భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. 16 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ స్కోరు 194 పరుగులు ఉందంటేనే జింబాబ్వే బౌలర్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారు బౌలింగ్ చేస్తున్నారా లేక వెస్టిండీస్ బ్యాటర్లకు త్రోడౌన్ ప్రాక్టీస్ ఇస్తున్నారా అన్నట్లుగా సాగింది ఆట. పావెల్ అవుటయ్యాక కూడా జింబాబ్వేకి శాంతి దక్కలేదు. రూదర్ఫోర్డ్ 13 బంతుల్లో 31 పరుగులు, రొమారియో షెఫర్డ్ 10 బంతుల్లో 21 పరుగులు, జేసన్ హోల్డర్ కేవలం 4 బంతుల్లో 13 పరుగులు చేసి స్కోరును ఆకాశానికి చేర్చారు. ఆఖరి 4 ఓవర్లలోనే ఏకంగా 50 పరుగులు పిండుకున్నారంటే విండీస్ హిట్టర్ల పవర్ హిట్టింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చివరికి వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.
ఇది వాంఖడే స్టేడియంలో నమోదైన అత్యధిక టీ20 స్కోరు మాత్రమే కాదు, టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోరు. 2007లో కెన్యాపై శ్రీలంక చేసిన 260 పరుగుల రికార్డు త్రుటిలో తప్పిపోయింది. ఈ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ మొత్తం 19 సిక్సర్లు బాది 2014లో ఐర్లాండ్పై నెదర్లాండ్స్ నెలకొల్పిన రికార్డును సమం చేసింది. టీ20 ఇంటర్నేషనల్స్లో వెస్టిండీస్ చరిత్రలో ఇది మూడవ అత్యధిక స్కోరు. అలాగే జింబాబ్వేపై ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్కోరు కూడా ఇదే. ఈ మ్యాచ్తో టీ20 ప్రపంచ కప్లో అత్యధిక సార్లు 200 పైచిలుకు స్కోర్లు సాధించిన జట్లలో వెస్టిండీస్ 4 సార్లతో భారత్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. మొత్తం మీద జింబాబ్వే బౌలర్లు వికెట్లు తీశామన్న ఆనందం కంటే ఇన్ని పరుగులు ఇచ్చుకున్నామే అన్న బాధతో మైదానం వీడాల్సొచ్చింది. వెస్టిండీస్ విధించిన 255 పరుగుల హిమాలయమంత లక్ష్యాన్ని చూసి జింబాబ్వే బ్యాటర్ల గుండెలో అప్పుడే రైళ్లు పరిగెత్తాయి. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అంత పెద్ద టార్గెట్ను ఛేదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే ఆట తీరు ఆరంభం నుండే అట్టర్ ఫ్లాప్గా ప్రారంభమైంది. పవర్ ప్లే ముగియక ముందే 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చేతులెత్తేయడం చూస్తుంటే వారు గెలవడానికొచ్చారా లేక వెస్టిండీస్ బౌలర్లకు వికెట్ల విందివ్వడానికొచ్చారా అన్న సందేహం కలిగింది. ఓపెనర్ మారుమణి 14 పరుగులకే పెవిలియన్ చేరగా ఈ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇన్ఫామ్ బ్యాటర్ బ్రయాన్ బెన్నెట్ ఈరోజు మాత్రం కేవలం 5 పరుగులకే చాప చుట్టేశాడు. ఇక 4వ స్థానంలో వచ్చిన ర్యాన్ బర్ల్ ఖాతా కూడా తెరవకుండానే డకౌట్ అవడంతో జింబాబ్వే కథ పవర్ ప్లేలోనే ముగిసిపోయిందని అందరికీ అర్థమైపోయింది. వెస్టిండీస్ స్పిన్నర్ అఖిల్ హుస్సేన్ తన మాయాజాలంతో జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీశాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో అఖిల్ హుస్సేన్ కూడా 12 వికెట్లతో చేరిపోయాడు. మధ్యలో డియాన్ మయర్స్ 15 బంతుల్లో 28 పరుగులు చేసి కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేసినా 187 స్ట్రైక్ రేట్తో మెరుపులు మెరిపించినా అది ఎంతోసేపు నిలవలేదు. జట్టు ఆశలన్నీ మోసిన సీనియర్ బ్యాటర్ సికిందర్ రజా 20 బంతుల్లో 27 పరుగులు చేసి ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అతను అవుట్ అవ్వడమే ఆలస్యం. జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. రజా అవుటైన మరుసటి బంతికే తషింగా ముసుకేవా క్లీన్ బౌల్డ్ అయ్యి గోల్డెన్ డగ్గా వెనుదిరగడం జింబాబ్వే దౌర్భాగ్యానికి పరాకాష్ట. జింబాబ్వే బ్యాటింగ్ పతనం ఎంత దారుణంగా ఉందంటే 94 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయిన తర్వాత కేవలం 9 పరుగుల వ్యవధిలోనే వారు 4 వికెట్లను కోల్పోయారు. 103 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో చివర్లో బ్రాడ్ ఎవాన్స్ మాత్రం తగ్గేదిలే అన్నట్టుగా 200 పైచిలుకు స్ట్రైక్ రేట్తో బ్యాట్ జులిపించాడు. అతను 21 బంతుల్లో 43 పరుగులు చేయడంతో జింబాబ్వే కనీసం 147 పరుగులైనా చేయగలిగింది. వెస్టిండీస్ స్పిన్నర్లు గుడకేష్ మోటీ 4 వికెట్లు, అఖిల్ హుస్సేన్ 3 వికెట్లు కలిసి మొత్తం 7 వికెట్లు పడగొట్టి జింబాబ్వే నడుం విరిచారు. టీ20 చరిత్రలో వెస్టిండీస్ స్పిన్నర్లు ఒకే మ్యాచ్లో 7 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. చివరికి 17.4 ఓవర్లోనే 147 పరుగులకు జింబాబ్వే ఆలౌట్ అయింది. బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించిన విండీస్ బౌలింగ్లోనూ అదే స్థాయి ప్రతాపం చూపి సూపర్ 8లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. జింబాబ్వేకు ఇదొక చేదు జ్ఞాపకం కాగా వెస్టిండీస్కు మాత్రం పరిపూర్ణమైన విజయం. ఇక ఈ విజయం తర్వాత సూపర్ 8 గ్రూప్ 1 పాయింట్ల పట్టికను చూస్తుంటే భారత క్రికెట్ అభిమానులకు ఇప్పుడే చెమటలు పడుతున్నాయి. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఒక మ్యాచ్ ఆడి ఆ ఒకటో విజయాన్ని భారీ తేడాతో అందుకుని +5.35 నెట్ రన్ రేట్తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్ కొట్టిన దెబ్బకు పాపం జింబాబ్వే -5.35 నెట్ రన్ రేట్తో పట్టికలో అట్టడుగున పడిపోయింది. మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా ఒక మ్యాచ్ గెలిచి +3.80 నెట్ రన్ రేట్తో రెండో స్థానంలో ఉండగా వారితో ఓడిపోయిన టీమిండియా -3.80 నెట్ రన్ రేట్తో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వెస్టిండీస్ మరియు సౌత్ ఆఫ్రికా 2 పాయింట్లతో దూసుకుపోతుంటే ఇండియా మరియు జింబాబ్వే ఇంకా 0 పాయింట్ల దగ్గరే ఆగిపోయాయి. భారత్ జట్టు పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్లోనే భారీ తేడాతో ఓడిపోవడం మన కొంప ముంచింది. ఇప్పుడు టీమిండియా సెమీస్ చేరాలి అంటే ముందున్న దారి చాలా సన్నగా ముళ్లతో నిండి ఉంది. మనం గెలవడమే కాదు ఇతర జట్ల గెలుపోటములపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వెస్టిండీస్ జట్టు జింబాబ్వేను ఊచకోత కోసి తమ నెట్ రన్ రేట్ను ఆకాశానికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఇండియా తన తదుపరి 2 మ్యాచ్ల్లో వెస్టిండీస్ మరియు జింబాబ్వేలను ఖచ్చితంగా ఓడించాల్సిందే. కేవలం గెలిస్తే సరిపోదు. మన రన్ రేట్ -3.80 నుండి ప్లస్లోకి రావాలి అంటే అద్భుతమైన మార్జిన్తో విజయాలు సాధించాలి. లేదంటే గ్రూప్ స్టేజ్ నుండే ఇంటికి ప్యాకప్ చెప్పుకోవాల్సి వస్తుంది. అన్నింటికంటే క్లిష్టమైన విషయం ఏంటంటే వెస్టిండీస్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే పోరు. ఒకవేళ వెస్టిండీస్ గనుక సౌత్ ఆఫ్రికాను కూడా ఓడిస్తే అప్పుడు వారు 2 విజయాలతో భారీ నెట్ రన్ రేట్తో నేరుగా సెమీస్ చేరిపోతారు.
అప్పుడు ఇండియా వెస్టిండీస్ను ఓడించినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అందుకే సౌత్ ఆఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోవాలని మనం కోరుకోవాలి. ఒకవేళ విండీస్ గెలిస్తే మాత్రం ఇండియా తన మిగిలిన 2 మ్యాచ్ల్లో విశ్వరూపం ప్రదర్శించి నెట్ రన్ రేట్ను భారీగా మెరుగుపరుచుకుంటేనే సెమీఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. కానీ ఆ రేంజ్లో గెలవడం అంత ఈజీ కాదు. ఏదేమైనా మిగిలిన 2 సూపర్ 8 మ్యాచ్ల్లో మన బ్యాటర్లు భారీ సిక్సర్లతో విరుచుకుపడి బౌలర్లు వికెట్ల వేట సాగిస్తేనే సెమీస్ చిక్కుముడి వీడుతుంది. లేదంటే ఈసారి వరల్డ్ కప్ కళ ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.